డ్రైవర్లకి లేదంటే ఆటో వాళ్ళకి కూడా యావజ్జీవ కారాశిక్ష పడింది. ఎందుకంత సీరియస్‌గా తీసుకుందంటారు ఈ కేసులో? సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా సమాజంలో. ఇప్పుడు అలా తీసుకోకుండా అంత సీరియస్‌గా కఠిన శిక్షలు లేకపోవటం వల్లే ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఇలాంటి సన్నివేశాలు మనం మాటిమాటికి అడపాదడపా వినాల్సి వస్తుంది. అంటే భయం లేదు. అది చేస్తే తర్వాత ఏముంది, కొన్నాళ్ళు జైల్లో ఉంటాం, బయటకు వస్తాం, మళ్ళీ మామూలు లైఫ్ మన లైఫ్ ఉంటుంది అనే ఒక భరోసా వచ్చేసి ఆ దోషులకి అది పోవాలి. మనం ఇలాంటి చేస్తే ఈ జీవితం పోయింది, ధైర్యం మనకు పునిష్టం మన జీవితానికి అనే ఒక భయం ఏర్పడితే కానీ ఇంకొకళ్ళు ఇలాంటి తప్పు చేయడానికి భయపడతారు. ఆ భయం కావాలి. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి ముందు ఏంటంటే భయం కావాలి. ఆ సమాజంలో భయం ఉంటే కానీ వాళ్ళని వెనకడుగు వేయిస్తుంది. ఈ భయం లేనంతకాలం అంటే ఏముంది జైల్లో హ్యాపీగా ఫుడ్ పెడతారు, హ్యాపీగా ఉంటాం, కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత బయటకు వస్తాం, బెయిల్ మీద వస్తాం, లేదా బెయిల్ ఇవ్వకపోతే ఒక 5 ఏళ్ళ తర్వాత వస్తాం, ఏముందని తర్వాత మళ్ళీ మామూలు హ్యాపీగా మన బతుకు వేటు ఊడేది అన్నట్టే ఆ ఒక ఈజీనెస్ ఉంది. అందుకనే చట్టంలో కఠినమైన ఇలాంటి తప్పులు చేసేవాళ్ళు కఠినమైన శిక్ష, మళ్ళీ మళ్ళీ ఆ ఆలోచన కూడా రాకూడనంత భయం కలిగించారు. అందుకని ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీర్పు ఇచ్చింది.